బీజేపీ నందు రోషన్న చేరికను వ్యతిరేకిస్తున్న బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే తిరువీధి జయరాములు. జై శ్రీరామ్. బద్వేలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జయరాములు నేను 2014 నుండి 2019 వరకు ఈ నియోజకవర్గంలో అనేక సేవలు చేయడం జరిగింది. 8,800 పెన్షన్లు ఇప్పించాను, 2,500 ఇల్లులు ఇప్పించాను. ఇంకా అనేక రకాలైనటువంటి సేవలన్నీ కూడా చేసి మనకు సోమశిల వెనక జలాలను ఒక టీఎంసీ నీరు తెప్పించేదానికి కూడా 33 చెరువులు నింపేదానికి కూడా నేను ఎంతో కృషి చేసి జీవో కూడా తెచ్చాను. అటువంటి సందర్భంలో నేను స్థానికంగా పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను, ఇక్కడే ఉద్యోగరీత్యా బయట చేశాను. అటువంటిది ఇప్పుడు స్థానికేతరులు ఈ సీటును కోరటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా భావించాలి. ఎస్సీని, హిందూ మతస్థుని, అటువంటిది నాకు కాకుండా గతంలో మధ్యంతర ఎన్నిక ఒకసారి వచ్చినప్పుడు సోము వీర్రాజు గారి మాటలు విని ఆయన కోరిన మేరకు నేను పార్టీకి సేవ చేశాను. అప్పటి నుండి 2019లో మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి నేను ఓడిపోవడం కూడా జరిగింది. నేను ప్రజల మధ్యనే ఉంటూ హైకోర్టులో అడ్వకేట్ అయినా కూడా అక్కడ మానుకొని ఇక్కడే ప్రజల మధ్యనే సేవ చేస్తూ తిరుగుతూ ఉన్నాను. అటువంటిది నాకు కాకుండా ఎవరికో ఆ పూటకు వచ్చిన వ్యక్తులను కండువా కప్పి వారి ఇన్ఛార్జ్ పోద్దనే ఉద్దేశంతో వారు నాకు ద్రోహం చేయడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. నేను అసమర్థున్నైతే నాకొద్దు, నేను సమర్థున్నైతే మీరందరూ రికమెండ్ చేయండి. ఇరు పార్టీల వారు కూడా నన్ను అభిమానించే నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తానని చెప్పేసి ధీమాతో ఉన్నా అటువంటిది నాకు కాకుండా ఎవరినో ప్రకటించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మీరు నాకు సాయం చేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. ఖచ్చితంగా నా సేవలు బద్వేలు నియోజకవర్గ ప్రజలకు చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తాను. ఎక్కడ ఒక సెంటు స్థలం సంపాదించుకున్న వ్యక్తిని కాదు, ఎక్కడైతే చేయి చాపి లంచం తీసుకున్న పాపాన పోలేదు. అటువంటి నన్ను మీరు దూరం చేసుకోవడం అనేది చాలా బాధాకరమని మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ 2024లో నన్ను గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీ.